ఉపనిషద్ అంటారు. ఉపనిషద్ అంటే అది వేదాంతం, శృతి. మనకి వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. దాని తర్వాత వ్యాస మహర్షి ఉపనిషత్తులు రచించారు. అన్ని ఉపనిషత్తుల యొక్క సారము అనేదాన్ని గీతోపనిషద్ అని చెప్పారన్నమాట. మరి ఉపనిషత్తుని మనం అర్థం చేసుకోవడానికి మనకు ఒక అర్హత ఉండాలన్నమాట కదా. అంటే ద్విజులు మాత్రమే వేదాధ్యయనం చేయగలుగుతారు. అందులో బ్రాహ్మణులు మాత్రమే భగవంతు స్వరూపాన్ని అర్థం చేసుకోగలుగుతారు. బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ అన్నారు. మనము కలియుగంలో ఏ సంస్కారాలు అందకుండా మనకి ఉన్నట్టి ఈ యొక్క కలి ప్రభావము వల్ల ఏమి చెప్పారంటే శాస్త్రంలో కలో శూద్ర సంభవ అన్నారు. అంటే కలియుగంలో బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు 4 చతుర్వర్ణాలు ఉన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో దీంట్లో ఆల్మోస్ట్ 99.99% వచ్చి శూద్రులే. అందుకే ఈ వేదాంతాన్ని అర్థం చేసుకునే అర్హతని మనం పొందడానికి శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఇక్కడ మీరు చూస్తున్నారు చిత్రంలో. ఆయన మనకి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకు అందించారు. ఎప్పుడైతే మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేస్తామో, మహామంత్రాన్ని పఠిస్తామో, అప్పుడు మనకి అర్హత కలుగుతుంది. సో అందరూ ఒక్కసారి చేతులెత్తి బిగ్గరగా, మీరేమీ అన్మ్యూట్ చేయకండి, చేతులెత్తి బిగ్గరగా హరే కృష్ణ మహామంత్రాన్ని 3 సార్లు జపం చేద్దాము మనం అందరము. ఒకసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. హరి ఓం తత్సత్. సో నేను చెప్పిన మంత్రాన్ని మీరు కూడా ఉచ్చారణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. సో ఈరోజు మన భగవద్గీతలో మొదటి అధ్యాయము మనము చర్చించుకునే ముందు ఈ భగవద్గీత అనేది ఎలా మనకి అందించబడింది దాని గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందాము. ఈ భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వం ఉంది. సో వ్యాసదేవుడు మనకి శ్రీకృష్ణ అర్జున సంవాదాన్ని, ఈ భగవద్గీత భగవాన్ అంటే శ్రీకృష్ణ భగవానుడు, గీత అంటే ఆయన చెప్పిన ఉపదేశము, ఆయన చెప్పిన గీతము, ఆయన పాడిన గీతము, దీన్ని భగవద్గీత అంటారు. సో ఈ భగవద్గీత ఈ ఒక యుద్ధ సన్నివేశంలో ఎందుకు చెప్పబడినది అనేది చాలామందికి ఒక సంశయం ఉందన్నమాట. ఎందుకు అందరూ అటు కౌరవులు ఇటు పాండవులు కురుక్షేత్ర సంగ్రామమున అందరూ కలిశారు, యుద్ధం ఇంకా జరగబోతుందన్నగా శ్రీకృష్ణ భగవానుడు తను నిర్దేశించినట్టుగా ఆయన లీల, నేను ఇప్పుడు భగవద్గీత నేను చెప్పాలి. ఎవరికి చెప్పాలి, ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అంటే వేదాంతులు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు, రాజర్షులు ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని మాత్రమే ఎంచుకున్నారు. దాని గురించి భగవద్గీతలోనే 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తారు, భక్తోసి సఖా చేతి అన్నారు. అంటే నువ్వు నా భక్తుడవు, నా మిత్రుడు అవు. సో భగవంతుడికి భక్తుడికి 5
రకాలుగా మనకి రిలేషన్షిప్స్ ఉంటాయన్నమాట, ఇంకా సంబంధం ఉంటుందన్నమాట. శాంతరసము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మాధుర్యము. ఇక్కడ అర్జునుడు కృష్ణుడికి సఖ్యరసంలో ఉన్నాడనమాట, అంటే మిత్రుడుగా. అండ్ పరమ భక్తుడు అర్జునుడు. కృష్ణుని ఒక్క క్షణం కూడా స్మరణ అంటే ఆయన లేకుండా ఉండడనమాట. ఎప్పుడు చూసినా అర్జునుడు కృష్ణుడినే తలుచుకుంటుంటాడు, అండ్ కృష్ణుడు కూడా అర్జునుడిని తలుచుకుంటుంటాడు. ఎందుకంటే ఆ యొక్క భగవంతుడి భక్తుడి యొక్క మధ్య ఉన్న ప్రేమ అనురాగము అటువంటిదన్నమాట. అటువంటి అర్జునుడే దీనికి సరి అయిన వ్యక్తి. అంటే సంపూర్ణంగా నేను చెప్పాలనుకున్న ఈ యొక్క ఐశ్వర్యాలని, భగవంతుడి ఐశ్వర్యాలు చాలా ఉన్నాయి. ఈ సృష్టిలో ఎన్నో ఐశ్వర్యాలు మనం చూస్తున్నాము. ఈ ఐశ్వర్యాలను అర్థం చేసుకునే అవగాహన అర్జునుడికి మాత్రమే ఉంది అని చెప్పేసి అర్జునుడిని ఎంచుకున్నాడు. రెండవది, ఈ యుద్ధ సన్నివేశంలోనే ఈ భగవద్గీతని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఈ యుద్ధం అనేది యుద్ధ ప్రాతిపదికన అంటారు కదా. అంటే మనం నిత్యము ఈ యొక్క భౌతిక జగత్తులో ఎన్నో సమస్యలతో కూడి ఉన్నాం మనం. మరి ప్రతి సమస్య ఒక యుద్ధ ప్రేరేరితమైనది మనకి. అని మన మనసులో కామ, క్రోధ, మోహ, మద, మాశ్చర్య, ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి. లోభము, ఈ అరిషడ్ వర్గాలతో మనం ఎప్పుడు పోరాడుతూనే ఉన్నాము. మనం అంటే అంతర్గతంగా పోరాడుతున్నాము, మళ్ళీ బహిర్గతంగా పోరాడుతున్నాము. ప్రకృతిలో ఎన్నో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే 3 క్లేశాలు అని చెప్పారు, తాపత్రయ అన్నారు. మరి ఇటువంటి పోరాట స్థితిలో ఉన్న ఒక జీవుడికి దీని యొక్క పరమార్థం ఎంత అంటే ఈ పరమార్థం ఎంత ఇంపార్టెన్స్ అని తెలియపరచడానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ సంగ్రామంలోనే ఈ భగవద్గీతని తను అందించాడనమాట. భగవంతుడు అవతరించినప్పుడు తనకు ఒక నిర్దిష్టమైన కొన్ని లీలలు ఉంటాయి. అది మనం 4వ అధ్యాయంలో కూడా చెప్పుకుంటాము. ఇక్కడ మనం ఉదహరించుకోవడానికి ముఖ్యంగా ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీకృష్ణ భగవానుడు తను అవతరిస్తాడు. ప్రతి యుగంలో యుగే యుగే సంభవామి యుగే యుగే అని చెప్పారన్నమాట. మరి అటువంటప్పుడు ఈ భగవద్గీతని మనకు అందించిన దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని మనము ఎప్పుడైతే శరణాగతి పొందుతామో, ఎట్లాగైతే అర్జునుడు పొందాడో అట్లాగే మనము కూడా అర్జునుడి యొక్క అడుగుజాడల్లో మనము భగవద్గీతని అవగాహన చేసుకుంటే మనం నిజంగా జీవితంలో ఈ యొక్క ప్రవచనాల ద్వారా మనం విన్నది ముందు మన హృదయంలోకి వెళ్ళి హృదయ పరివర్తన చెందుతాం అన్నమాట. ఏదో వినేసాము, ఒక చెవులతో విన్నాము, ఓకే నాకేదో ఈరోజు భగవద్గీత క్లాస్ అర్థమైంది అని చెప్పేసి మనం 10 మందికి అర్థమైంది కూడా చెప్పుకోవచ్చు. కానీ మనలో ఎంత హృదయ పరివర్తన వచ్చింది అనేది మనం చూసుకోవాలన్నమాట. దాని యొక్క మూలము ఏంటంటే ఇక్కడ మనం భగవంతుడికి శరణాగతి పొందాలి. ఈరోజు నేను భగవద్గీతని ఎందుకు ఇది ఫ్రీ ఆన్లైన్ కోర్స్ ఎందుకు మనం చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో చెప్పారు, నచతస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమా అన్నారు. ఎవరైతే ఈ యొక్క గూహ్యమైన ఈ యొక్క జ్ఞానాన్ని భగవద్గీత సారాంశాన్ని మన మానవాళికి అందిస్తారో వాళ్ళు నాకు ప్రియమైన భక్తులు అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ అన్నారు. మరి అది విన్న తర్వాత ఎవరైనా సరే భగవద్గీతను చదవాలి, చదివింది 10 మందికి మనం చర్చించుకోవాలి, చర్చించి వాటిని ఎలాగైతే మన జీవితంలో ఆచరణాత్మకంగా ఉండగలమో దాన్ని మనం చూసుకోవాలన్నమాట. ఇంతటితో నేను ఈ భగవద్గీత గురించి చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతలో ముఖ్యంగా ఏం చెప్తున్నారు అంటే అందరికి వస్తుంది, అంటే నేను ఓ భగవద్గీత వింటున్నాను, ఏం చెప్తున్నారు అసలు మొత్తం ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అంటారు. విషయ సూచిక అంటే ఏమిటి అంటే యోగ సాధన గురించి చెప్తున్నారు. ఈ యోగ సాధన అనేది రకరకాలుగా చెప్పారు. ఒకటి కర్మయోగమని, జ్ఞాన యోగమని, భక్తి యోగమని.
సో మొదటి 6 అధ్యాయాలు వచ్చి కర్మయోగం కింద భగవంతుడు ప్రస్తావించారు. చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగాన్ని ప్రస్తావించారు. మధ్యలో చాలా గూహ్యమైన దాన్ని అంటే భక్తి యోగాన్ని అంటే 7 అధ్యాయం నుంచి 12 అధ్యాయం వరకు ఈ భక్తి యోగాన్ని ప్రస్తావించారన్నమాట. అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్పారంటే ఎంత గూహ్యమైన జ్ఞానాన్ని మనం చాలా పదిలపరుచుకుంటాం కదా. ఎట్లాగైతే మనము ఒక ఆభరణాలని ఒక వజ్రాలను అంటే వజ్ర వైడూర్యాలతో ఉన్న ఆభరణాలు మనం ఎట్లా దాచుకుంటాము. ఓకే, సో అలాగే కర్మయోగము ముందు 6 అధ్యాయాలు, చివర 6 అధ్యాయాలు జ్ఞానయోగము, మధ్యలో 6 అధ్యాయాలు భక్తి యోగంగా చెప్పబడిందన్నమాట. అండ్ ఇక్కడ మొత్తము కృష్ణ భగవానుడు చెప్పిన తర్వాత అర్జునుడికి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు విద్యుత్ కర్మ అంటారు కదా, అంటే తను ఏమి నిర్వర్తించాలి అనే దాన్ని చివర 18వ అధ్యాయంలో చెప్పారు. ఏంటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే అర్జున, నువ్వు ఇప్పటి వరకు ఎన్నో ధర్మాలు విని ఉండావు, కానీ నేను ఏదైతే ఇప్పుడు ఉపదేశించానో ఆ ఉపదేశించిన ధర్మాలను అనుసరించి మొత్తానికి అంటే ఇప్పుడు మనకి ఒక పిల్లవాడు ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకి ఒక మాటలో చెప్పారంటే పిల్లవాడికి ఏం అర్థం కాదు. ఆ పిల్లవాడికి అవగాహన కలిగేలాగా అతను ఏ స్థితిలో ఉన్నాడు అన్నిటినీ ఉదాహరణలతో అన్నీ చెప్పి చివరికి బాబు నువ్వు ఇట్లాగా అర్థం చేసుకున్నావు కదా, ఇప్పుడు నా మాటగా ఇది అని చెప్పినప్పుడు ఇదంతా అవగాహన అవ్వడం వల్ల చివరి మూలాంశాన్ని తను అర్థం చేసుకోగలిగాడు. సో ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అన్ని రకాల యోగ సాధనలను వివరించాక 18వ అధ్యాయంలో మూల సారాంశాన్ని అంటే గూహ్యము, గూహ్యతరము, గూహ్యతమము అన్నారు. అంటే మిక్కిలి గూహ్యమైనది కాన్ఫిడెన్షియల్ అనమాట. కాన్ఫిడెన్షియల్ అంటారు చూసారా మనం. ఓకే, మనకి ఏదైనా బ్యాంకులో ఏదైనా అకౌంట్స్ ఉన్నాయనుకోండి, వాటిని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే ఒక ముఖ్య అంశాలైన గూహ్యతరము జ్ఞానాన్ని 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు చెప్పి ఏమి ఈ యొక్క భగవద్గీతని తను ప్రతిపాదించారంటే ధర్మము ఏంది అంటే, ఓ అర్జున, భక్తి చేయటము, భక్తియుత కర్మ చేయటము. అంటే మనం దైనందిన జీవితంలో మనము ఎన్నో కర్మలు చేస్తూనే ఉంటాము. ఆ కర్మలని భగవత్ తత్పరతగా చేయటం అన్నమాట, భగవంతుడి నివేదికగా చేయటం అన్నమాట. మదర్పణం అంటారు కదా. చిన్నప్పుడు నేను బాగా బాగా గమనించుకోవాల్సింది, సంక్రాంతి పండుగ అప్పుడు హరిదాసు వాళ్ళు వస్తారు, భిక్ష మనం వేస్తుంటాము. ఓకే, వేసినప్పుడు ఇంట్లో మా అమ్మ మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, అయినా నువ్వు అట్లా భిక్ష వేసినప్పుడు కృష్ణార్పణం అని చెప్పి వెయ్యి. నేను అడిగాను ఎందుకు అని అడిగితే, అలా చేస్తే మనకి చేసిన ఒక ఫలితము అమూల్యమైన ఫలితంగా వస్తుంది అని నాకు చెప్పారన్నమాట. అంటే భగవంతుడు సంతుష్టి పరచడం వల్ల మనకి అన్ని సౌభాగ్యాలు వస్తాయి, అన్ని ఐశ్వర్యాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటే డబ్బుతోనే ముడిపడలేదు. ఐశ్వర్యం అంటే అంతా మనకు కలిగే శ్రేయస్సు, ఓకే, సనాతన శ్రేయస్సు అని చెప్పాలి మనం. సో అటువంటిది మనకి లభిస్తుంది అని మనకి ఎట్లయితే పెద్దలు చెప్పారో, ఓకే, సేమ్ అదే కృష్ణుడు చెప్పారన్నమాట. నువ్వు చేసిన అన్ని కర్మలను భగవత్ తత్పరతగా చేయాలని చెప్పారు. సో ఈరోజు మన ప్రథమ అధ్యాయంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నారు. 1 ధృతరాష్ట్రుడు, 2 దుర్యోధనుడు, 3 అర్జునుడు, 4 కృష్ణుడు. వీళ్ళందరి గురించి ప్రస్తావిస్తుంది ఎవరంటే సంజయుడు. సో అంటే ఎలాగా ఈ క్యారెక్టర్స్ని మనం అర్థం చేసుకోవాలంటే, యుద్ధము అనివార్యమైంది. ఓకే, కౌరవులు పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో అందరూ సమావేశమయ్యారు. ఓకే, వ్యాస మహర్షి తన పుత్రుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, నాయన నువ్వు యుద్ధము చూడాలనుకుంటే నీకు దివ్య చక్షువులు ఇస్తాను అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, నాకు ఆ యుద్ధము చూసి తట్టుకునే శక్తి నాకు లేదు, నాకు వినడం నా కోరిక అని చెప్పగానే ధృతరాష్ట్రుడి యొక్క సెక్రటరీ అండ్ వ్యాస మహర్షి యొక్క శిష్య పరమాణు సంజయుడికి ఆ యొక్క శక్తిని ఇచ్చాడనమాట. అంటే మనం టెలివిజన్ లైవ్ టెలికాస్ట్ అంటారు చూసారా,
సో అలాగే ఆ లైవ్ టెలికాస్ట్ అనేది ఒక యంత్రము, మనం టీవీ ద్వారా చూస్తాము. ఇక్కడ ఒక హృదయం నుంచి ఓకే ఆ యొక్క ఆధ్యాత్మికమైన యంత్రముతో సంజయుడు కురుక్షేత్ర యుద్ధములో ఏం జరుగుతుందో రణరంగంలో ప్రతి విషయాన్ని సంజయుడికి బోధపడుతుంది. అంటే అది సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు అనమాట. ఓకే, సో ఇంతటితో మనము ఈ భగవద్గీత ఒక మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాము. సో ఇక్కడ భగవద్గీతలో ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము, 1వ శ్లోకము. నేను కొన్ని శ్లోకాలని నేను ఉచ్చరిస్తాను అండ్ కొన్నిటిని మనము కథాపూర్వకంగా మనం చెప్పుకుందాం గంట సమయంలో. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు అడిగాడనమాట. ఎవరిని అడిగారు ఇక్కడ? ఇందా మీకు చెప్పినట్టుగా సంజయుడిని అడిగాడు. ఏమడిగారు ఇక్కడ? ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు అంటే కౌరవులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. సో ఇక్కడ ఆచార్యులు దీని గురించి చాలా గొప్పగా చెప్పారు. ధృతరాష్ట్రుడు సంజయుడిని మొదటగా అడిగిన ప్రశ్న ఏ ఉద్దేశపూర్వకంగా జరిగింది అంటే, ఇందాక మీరు చెప్పినట్టుగా ధర్మాత్ములు అంటే పాండవులు భగవంతుడు కృష్ణుడిని శరణు పొందడం వల్ల వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, శ్రీకృష్ణ పరమాత్మకి మనం శరణాగతి పొందని వాళ్ళు ఎటువంటి లక్షణాలు ఉంటాయో అనేది ఈ యొక్క మొదటి అధ్యాయం చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ సైనిక పరిశీలనము అన్నాము. అంటే మన జీవితంలో అనుభవిస్తున్న కొన్ని ఆటంకాలని ఓకే మనకి ప్రతిదీ అనుకుంటాము, నేను ఈ రకంగా నేను సంతోషంగా ఉండాలనుకుంటాము, కానీ ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆ వచ్చిన ఆటంకాన్ని మనం ఏ దృక్పథంతో మనం చూడగలుగుతాము, భక్తుడు ఎలా చూడగలుగుతాడు, భక్తుడు కాని వారు ఎలా చూడగలుగుతారు, అదే ఈ మొదటి అధ్యాయంలో మనం చెప్పబడుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ధృతరాష్ట్రుడు ఫిజికల్గా ఆయన అంధుడు, ఆయనకి గుడ్డివాడు. ఓకే, కానీ ఆయనకున్న ఇంకొక ఏమంటారు చెప్పారంటే అరిషడ్ వర్గాల్లో ఓకే అరిషడ్ వర్గాల్లో ఏముందంటే దుర్యోధనుడి మీద అపారమైన అనురాగం అనమాట. అంటే దుర్యోధనుడి మాటని జవదాటడు. దుర్యోధనుడు ఎటువంటి చెడ్డ పని చేసినా కూడా ఓకే ధృతరాష్ట్రుడు దానికన్నిటి వత్తాసు పలుకుతూ ఉంటాడు అన్నమాట. అంటే వాళ్ళ దుష్ట చతుష్టయం అని చెప్పారు చూసారా. ధృతరాష్ట్రుడు ఒక 5వ వ్యక్తిగా చెప్పాలి. కొంతమంది చెప్తున్నారు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, వీళ్ళందరికీ వెనకాల చెప్పిన దానికల్లా తను వత్తాసు పలుకుతున్నది ధృతరాష్ట్రుడు. కానీ ధృతరాష్ట్రుడికి మనోభావం ఎలా ఉంది అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట ఆచార్యులు. ఇక్కడ కౌరవులు పాండవులు యుద్ధము చేయుగోరవారై కురుక్షేత్రమున సమావేశమయ్యారు. మరి యుద్ధమే కదా చేసేది వాళ్ళు, మరి ఏమి చేశారు అనడంలో ఏంటంటే ఆయనకు ఒక సంశయం ఉందన్నమాట. అయ్యో, నా కౌరవులు పాండవులు సమావేశమయ్యారు, కానీ అది ధర్మక్షేత్రము, ఈ ధర్మక్షేత్రము పవిత్రమైన స్థలము, ఇది ధర్మాత్ములైన పాండవులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒకటి, లేదా నా పుత్రుల యొక్క మనస్సుని మార్చి వాళ్ళిద్దరూ సంధికి రావచ్చేమో అని ఒక అంటారు సంశయం ఏర్పడిందన్నమాట ఆయనలో. అంటే ధృతరాష్ట్రుడు అనుకున్నారు నా వైపు భీష్ముడు ఉన్నారు, ద్రోణుడు ఉన్నారు, వారు ఏ యుద్ధంలో ఓడిపోలేదు ఎప్పటికీ. మరి అటువంటి వాళ్ళు ఉండగా నేనెందుకు సంధికి పూనాలి? ఈ యుద్ధం జరిగితే నిరాటంకంగా నా పుత్రులకి రాజ్య పాలన చేసుకునే అవకాశం వస్తుంది అని అనుకున్నాడు అన్నమాట ధృతరాష్ట్రుడు. ఆయన మనస్సులో ఈ భావం అనేది సంజయుడు గ్రహిస్తాడు. అందుకే ముందు శ్లోకాల్లో చెప్తారన్నమాట. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ధృతరాష్ట్రుడు ఒక సంశయం ఏర్పడిందనమాట. మా పుత్రులు ఏమైనా సంధి చేసుకునే అవకాశం ఉందా ఒకటి, రెండోది ఆ యొక్క పవిత్రమైన స్థలము పాండవులకి అనుకూలమయ్యి వాళ్ళకే యుద్ధం యొక్క
ఓకే విజయలక్ష్మిని వరిస్తుందేమో అనొక భయం ఏర్పడింది అనమాట ఆయనకి. తర్వాత ఆయన అనుకున్నారో నా పుత్రులు మాత్రమే ఓకే మామక అని చెప్పుకుంటున్నాడు, మరి పాండురాజు యొక్క తనయుల్ని పాండవులు అని చెప్పారు అనమాట. అంటే ఆయన కింద 105 మంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి ధృతరాష్ట్రుడే వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేశారు. కౌరవులైనా అంటే 100 మంది తన పితృలు, 5 తన తమ్ముడి పాండురాజు పుత్రుల్ని తనే పెంచారు. మరి ఇక్కడ వచ్చేసరికి ఆయన మనోభావం చాలా స్పష్టంగా తెలుస్తుందన్నమాట. తన పుత్రులు పాండుపుత్రులు వేరు అని చూస్తున్నాడు అన్నమాట. ఓకే ఇట్లాంటి 2 విషయాల్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క మనోభావం మనకు అర్థమైంది. సంజయుడికి చివర ఇక్కడ సంజయ అని చెప్పారు కదా, సంజయుడికి ధృతరాష్ట్రుడి మనోభావాన్ని అర్థం చేసుకొని అని చెప్తున్నారు. సంజయుడు ఏం చెప్పాడు, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. సో ఇక్కడ గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. సో ఒక రాజు అంటే ఇక్కడ దుర్యోధనుడు యాక్టివ్ కింగ్ అనమాట. ఓకే సో ధృతరాష్ట్రుడు ఆయన మహారాజు అయినప్పటికీ ప్రతి నిర్ణయము దుర్యోధనుడే తీసుకుంటూ వచ్చాడు. పాండవులు సంధి చేసుకోవడానికి శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపినా కూడా విజయవంతం కాలేదు. ఓకే 5 ఊర్లు అడిగారు, అయినా ఇవ్వలేదు. ఇంకా దుర్యోధనుడు చాలా అహంతో ఒక సూది మొన మోపినంత స్థలము కూడా నేను ఇవ్వను అంటూ చెప్పాడనమాట. అండ్ ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు దుర్యోధనుడు. వీళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, వీళ్ళకి ఎవరు అండగా నిలవరు అని దుర్యోధనుడు అనుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా. అండ్ మన వైపు చాలామంది మహారథులు ఉన్నారు, అతిరథులు ఉన్నారు, సో నాకేం భయం లేదు అని చెప్పేసి దుర్యోధనుడు అనుకుంటూ వచ్చారు. అండ్ ఇది కాక ఘోషయాత్రలో కామ్యవనంలో దుర్యోధనుడు భంగపడతాడు గంధర్వుల చేతిలో. తను ప్రాయోపవేశం చేస్తుండగా పాతాళ లోకంలో నసురులు వీళ్ళందరూ కూడా దుర్యోధనుడికి ఒక కలలో వచ్చి చెప్పారన్నమాట, మేమందరము మీ వెనక ఉన్నాము, నీ యొక్క గెలిపే మా గెలుపు, ఎట్లాగైనా సరే ఈ యొక్క జగత్తుని మనం పాలించాలి. ఓకే అంటే పూర్వ యుగంలో ఉన్న దానవులు ఎవరైతే సంహరించబడ్డారో విష్ణువు చేతిలో వాళ్ళందరూ కూడా ఓకే అదప్ లోకాల్లో ఉండి వాళ్ళందరి యొక్క శక్తిని ఈ కౌరవుల ఆవహించిందనమాట. ఇంకా దాని గురించి ప్రస్తావన జరిగింది మహాభారతంలో. అట్లాగా దుర్యోధనుడికి చాలా గట్టిగా తను బలంగా తీసుకున్నాడు అన్నమాట. ఏంటంటే యుద్ధము జరిగితే నేను నిరాటంకంగా నేను రాజును కాగలను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దుర్యోధనుడు కౌరవ సేన 11 అక్షహౌనీలు చేశారు, ఓ పాండవులు ఏం చేయగలుగుతారు అనుకున్నాడు. కానీ 7 అక్షహౌనీలు తయారై చేశారన్నమాట. ఆ సేనను ఎవరు చేస్తున్నారు అంటే కమాండర్ ఇన్ చీఫ్ దృష్టద్యుమ్నుడు. సో ఇక్కడ ఆ యొక్క వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు రచించిన దాన్ని దుర్యోధనుడు చూసి భయకంపితులయ్యాడు అనమాట. అప్పుడు దుర్యోధనుడు వెంటనే స్ఫురణకు వచ్చింది, ఇదంతా జరగడానికి ఎవరు మూల కారణం? ద్రోణాచార్యుడు. సో అందుకని సంజయుడు చెప్తున్నాడు, ఓ రాజా, పాండు తనయులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట వెంటనే దుర్యోధనుడు ఏం చేశారు, తన భయాన్ని ఓకే కొంచెం ఆ భయం వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం వెంటనే మన జీవితంలో కూడా మన తెలిసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మనకు కాస్త కన్సోల్ అవుతాం కదా, వాళ్ళని మనము చర్చించుకోవడానికి మనకే భయం లేదు అని మనకి ఎవరైతే మనకి దాన్ని ఏమంటారంటే కొంతమంది ఊరిక పొగుడుతూ ఉంటారన్నమాట పొగడ్తలకి. సో అలాగా మనకి ఎట్లాగైతే రావణాసురుడు లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు వచ్చి లంకనంత దహనం చేశాక మన సుందరాకాండలో రావణుడికి కొంచెం భయం కలిగింది. సో తన మంత్రులందరినీ పిలిచి సమావేశపరిచి ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమేంటి అనగానే అందరూ, ఓ రావణ నువ్వేనా ఇలా పలికేది, ఒక కోతి వచ్చి ఏదో చేయగానే ఇంత మనం కూర్చొని చర్చించుకోవడం నాకేం నచ్చలేదు అంటాడు చాలామంది మంత్రులు అంటారు. ఓకే అలాగా దుర్యోధనుడు ఈ యొక్క సేనా వ్యూహంని చూసి ఫస్ట్ తను భయం వేసింది అనమాట.
సో ఆ భయానికి ఒక రాజు తన కమాండర్ ఇన్ చీఫ్ దగ్గరికి వెళ్ళాడనమాట. సో వెళ్ళి ఏం చెప్పారు, ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయుడితో దక్షతగా ఏర్పాటు చేయబడిన ఈ పాండవుల గొప్ప సేనను చూడండి గాంచుము. ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమత అన్నారు. ధీమత అంటే ఎంతో దక్షతగా, ఎంతో ఇంటెలిజెంట్ అనమాట. తమ శిష్యేన, మీ శిష్యుడు ఎవరు? ద్రుపద పుత్రుడు. దృష్టద్యుమ్నుడు అని చెప్పచ్చు కదా, కానీ ఇక్కడ ద్రోణాచార్యుడికి ద్రుపదుడి మధ్య కొంచెం వైరం ఉంది. సో తనని ఆ యొక్క వైరాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా తన రాజనీతిని, చతురతను తను ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. సో ఎట్లాగైనా సరే తన ద్రోణాచార్యుడిని కొంచెం యుద్ధముఖుడిగా చేసి ఈ యొక్క యుద్ధంలో తను అజేయుడిగా నిలబడగలుగుతాడు. ఎందుకంటే ద్రోణాచార్యుని పరశురాముడి శిష్యుడు, ఆయనకున్న అస్త్రశస్త్రాల ముందు ఎవరు ఆగలేరు అన్నమాట. సో అది ముఖ్యంగా అర్జునుడు దుర్యోధనుడికి చెప్పబడింది. ఒకసారి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి, ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క శక్తి గురించి ప్రస్తావన జరిగితే, మమ్మల్ని సంహరించగలిగే అంటే ఓడించగలిగే క్షత్రియుడు ఈ భూమి మీద లేరు అని చెప్పారన్నమాట. ఇంకంతే, అది పట్టుకున్నాడన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎలాగైనా సరే వాళ్ళని ఈ యుద్ధానికి ప్రేరేపించాలి. ఆల్రెడీ దుర్యోధనుడు చూశారు, ఈ యొక్క రాజసభలో ద్రౌపది మాతని వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరికి ఏం మాట్లాడలేకపోయారు కదా. సో క్షత్రియ కొన్ని ఉంటే లక్షణాలు, వాళ్ళు చేయాల్సిన విధి అది ఆ టైంలో, ధర్మము. ఓకే, అందువల్ల వాళ్ళు ఏం చేయలేకుండా ఉన్నారు. కానీ ఇక్కడ దుర్యోధనుడు అనుకుంటున్నారు, వీళ్ళిద్దరూ అంటే ద్రోణాచార్యుడు, భీష్ముడు తలుచుకుంటే యుద్ధం ఒక్క రోజులోనే మనము ఇంకా గెలవచ్చు. సో దానికి కావాల్సిన ఏం చేయాలి, నేను వాళ్ళని ప్రేరేపించగలగాల. ఓకే, సో యుద్ధానికి వాళ్ళకి ఆ డిటర్మినేషన్, ఓకే, ఎందుకు చేయాలి అన్న మోటివేషన్ కలిగించాలి. సో అది ఇక్కడ దుర్యోధనుడు చేస్తున్నాడు. కానీ దుర్యోధనుడు మనస్సులో, అంతరంగంలో జరుగుతున్నది ఏంది సంజయుడు మాత్రమే గ్రహిస్తున్నాడు. ఏంటంటే భయాందోళనకు చెందాడనమాట. ఎలాగైతే ఇందాక చెప్పినట్టుగా ధృతరాష్ట్రుడు సంశయాత్మకంగా ఉన్నాడో, ఇంకా ఏం జరుగుతుంది, ఎట్లా అవుతుంది, మన జరుగుతుందా లేదా, మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయా లేవా అన్నట్టుగా ఇక్కడ దుర్యోధనుడు వచ్చి భయాందోళన చెందుతున్నాడు అనమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ దుర్యోధనుడికి తెలుసు, పాండవుల సైన్యంలో మహాయోధులను చెప్పుకోవాలంటే భీముడు, అర్జునుడు. ప్రత్యేకించి భీముడి గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు, తన శక్తి సామర్థ్యాలు. ఇందా చెప్పినట్టుగా కామ్యవనంలో గంధర్వుల చేతులు భంగపడినప్పుడు అర్జునుడు, భీముడు కూడా వచ్చాడు. వాళ్ళ వల్లనే వాళ్ళు బతికి బయట కట్టారు. సో భీమార్జునులకు శక్తి సామర్థ్యాలు తెలుసు. అందుకే దుర్యోధనుడు ఇక్కడ అంటున్నారు, ఈ సైన్యమునందు అంటే పాండవుల సైన్యమునందు భీమార్జునులతో ఓకే సమానంగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు. ఎవరెవరు? యూదానుడు అంటే సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు మొదలైన గారు మహాయోధులు అని చెప్పుకొచ్చారన్నమాట. ఓకే, మహారథ అంటూ చెప్పుకొచ్చారన్నమాట. ఓకే, సో తర్వాత ఇంకా చెప్తున్నారు, ఇంకేమంతమన్నా, దృష్టకేతువు, చకీతానుడు, కాశీరాజు, పురూజిత్తుడు, కుంతీభోజుడు, సైభ్యుడు వంటి సూర్యులైన మహాయోధులు పాండవుల వైపు ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. అంటే తను రాజలక్షణంగా అంటే రాజనీతి కింద శత్రు యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, మన సామర్థ్యాలు ఏంటి అనే తను బేరీ చేసుకుంటున్నాడు అనమాట. అంటే దానివల్ల తన యొక్క భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట అక్కడ దుర్యోధనుడు. 6వ శ్లోకంలో, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు అభిమన్యుడు, ద్రౌపది కుమారులను అందున్నారు. సో ఆ వీరులందరూ మహారథులే. కానీ ఇక్కడ వెంటనే ఇప్పుడు వాళ్ళ గురించి ఇంత పొగడ్తగా చెప్పినప్పుడు చాలా మంది అనుకోవచ్చు తన వైపున్న సైన్యం, ఓకే తన రాజే ఎదుటి ఓకే శత్రువుల్ని అంత గొప్పగా పొగుడుతున్నారు, మరి మన సంగతి ఏమిటి అని చెప్పడానికి ఇక్కడ అస్మాకం సో చెప్తున్నారు అన్నమాట. అస్మాకం తు విశిష్టాయే చెప్తూ, కానీ ఓ బ్రాహ్మణోత్తమ, ఓ ద్రోణాచార్య, నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. ఓకే, నా యొక్క మమ సైన్యస్య సో నా సైన్యము, ఓకే సంజ్ఞానార్థం తాన్ బ్రవీమితే చెప్తున్నాను. ఫస్ట్ చెప్పుకొస్తున్నాడు ఇక్కడ, భవాన్ భీష్మశ్చ. భవాన్ అంటే
ఇక్కడ వెంటనే దుర్యోధనుడు చెప్తున్నారు, ఫస్ట్ ఇక్కడ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే భీష్ముడు. అటు దృష్టద్యుమ్నుడు అయితే ఇటు భీష్ముడు. సో భీష్ముడు అని చెప్పకుండా ఎవరిని తను ఉద్దేశిస్తున్నాడు? ద్రోణాచార్యుడితో. సో తనని తక్కువ చేయకుండా భవాన్ అని చెప్పడం అన్నమాట. ఓకే, సో ఇక్కడ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ. ఓకే, ఇట్లాగా తన యొక్క శక్తి ఏమిటి అని తెలియపరచడానికి ఓకే ఇక్కడ దుర్యోధనుడు చెప్తున్నారు, యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటి వారు మన సైన్యమును నందున్నారు. ఇక్కడ కొంతమంది యోధుల గురించి నేను ప్రస్తావించడం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ సారాంశంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే భగవంతుడి శరణాగతి పొందని వాళ్ళ లక్షణ ఓకే వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. హరే కృష్ణ. సో అందరికీ విన్నపము, మీరు జాయిన్ అయిన తర్వాత మ్యూట్లోనే ఉండండి. ఓకే, సో తర్వాత దుర్యోధనుడు, నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడి ఉన్న వీరులు ఇంకనూ పలువురు కలరు. సో వాళ్ళందరి గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా రకరకాల ఆయుధాలను ధరించి చాలా యుద్ధ నిపుణతను కలిగి ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళందరూ కూడా చాలా ట్రైన్డ్ అనమాట, మహారథులు. మన సైన్య బలము లెక్కింప వీలు లేనిగా ఉన్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణంగా రక్షించబడుచున్నాము. సో ఇక్కడ సైనిక బలముని పరిశీలిస్తున్నాడు అన్నమాట దుర్యోధనుడు. సో మన వైపు ఎవరున్నారు? వాళ్ళ వైపు ఎవరున్నారు? భీముడు మాత్రమే. సో అందుకని రాశారు చివరిలో, కానీ భీమునిచే జాగ్రత్తగా రక్షించబడుతున్న పాండవ సైన్యం పరిమితముగా ఉన్నది. అంటే వాళ్ళ కింద 7 అక్షౌహిణీలు ఉన్నాయి. అండ్ దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే భీముడే. ఎందుకంటే తనకంటూ ఓడిపోవాల్సి వస్తే, తన చావు తప్పదనుకుంటే అది భీముని చేతులే అని దుర్యోధనుడికి క్లియర్గా తెలుసు. ఈ 13 సంవత్సరాలు భీముడి యొక్క లోహంతో చేసిన విగ్రహాన్ని పెట్టుకొని దుర్యోధనుడు యుద్ధం సాధన చేస్తూ వచ్చాడనమాట. ఓకే, సో అంత అంటే చావు భీతి అంటారు కదా, సో మరణ భీతి. సో అది మనకి దుర్యోధనుడికి ఇక్కడ కనబడుతుంది. అందుకే ఆయన భీమునితో కంపారిజన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? భీష్ముడు విజయము, ఇక్కడ చెప్పారు కదా, ఇక్కడ ఎల్లప్పుడూ విజయమును సాధించువారు. ఓకే, ఎల్లప్పుడూ అంటే వాళ్ళు ఎప్పుడు అపజయం చూడలేదన్నమాట వాళ్ళ జీవితంలో. సో దాన్ని బట్టి దుర్యోధనుడి యొక్క కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. కానీ దుర్యోధనుడికి అర్థం కావట్లేదు, పాండవులలో ఎవరు ఈ యొక్క యుద్ధ రంగమున జయాపజయాలను నిర్ణయించేది అనేది మాత్రము దుర్యోధనుడికి అర్థం కావట్లేదు. కానీ ఏం చేస్తున్నాడు ఇక్కడ? నాకున్నది భీముడు, ఇక్కడ నా యొక్క జీవితంలో తనే మన ఆటంకము. సో తను చంపగలిగితే, సంహరించగలిగితే నాకు ఎటువంటి ఇంకా భయం లేదనుకుంటున్నాడు. కానీ యాక్చువల్గా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు పాండవుల వైపు ఉన్నప్పుడు అది దుర్యోధనుడికి ఎందుకు దృష్టికి రాలేదు? అందుకే ఆచార్యులు చెప్పారంటే, ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడైతే అంటే ఫిజికల్లీ అంధుడైతే, దుర్యోధనుడు ఆధ్యాత్మిక చింతనగా కూడా అంధుడే అని చెప్పుకొచ్చారన్నమాట. తర్వాత ఈ సేన వ్యూహ ద్వారమునందలి మీ ముఖ్య స్థానంలో నిలిచి ఉండి మీరు పితామహుడైన భీష్మదేవునికి సంపూర్ణ రక్షణ కోర్చవలసినది. అంటే ఇంతమంది గురించి ప్రస్తావన చేశాక భీష్ముడే ఈ యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అన్నమాట కౌరవుల వైపు. కానీ ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు భీష్ముడు. అప్పటికీ భీష్ముడికి ఆయనకి చాలా వరాలు ఉన్నాయన్నమాట. ఇచ్చా మరణం. అంటే ఆయన ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే మరణం వస్తుంది. అండ్ అదిగాక పరశురాముడు ఆయన గురువు ఆయనకు దీవించారన్నమాట, ఈ జగత్తులో నిన్ను మించిన క్షత్రియుడు లేడు అని కూడా ఆయన దీవెన ఉంది. కానీ ఆయన యుద్ధంలో చాలా గొప్పగా పోరాడుతున్నప్పుడు మీరందరూ మీ స్థానాల్లో ఉండి ఆయనకి రక్షణ చేకూర్చాలి అని చెప్పేసి అందరి యొక్క ప్రాశస్త్యాన్ని తను చెప్తున్నాడు అనమాట. దీన్నే రాజనీతి చతురత అంటారు అనమాట. అంటే తను చక్కగా కాపాడుకుంటూ తన శక్తియుక్తుల్ని చూసుకొని తను మిడిసిపాటు పడుతున్నాడు దుర్యోధనుడు అని చెప్తున్నారు ఇక్కడ ఆచార్యులు.
తర్వాత అప్పుడు కురువృద్ధుడు యోధుడు అయిన పితామహుడు అంటే భీష్ముడు దుర్యోధనుడికి ఆనందం చేయడానికి సింహగర్జన చేస్తున్నట్టుగా తన శంఖాన్ని ఊరించాడు. దీని గురించి ఆచార్యులు ఏం చెప్పారంటే, భీష్ముడు శంఖాన్ని ఎందుకు ఊదాడు అంటే, ఎప్పుడైతే భీష్ముడు అటు కృష్ణుని చూశాడో, అంటే మహాత్ములు ఉన్నారు, మహాజనులు 12 మంది మహాజనులు ఉన్నారన్నమాట. ఆ 12 మంది మహాజనులు భీష్మ పితామహుడు ఒకడు. ఓకే, సో మిగతా వారు ఎవరంటే బ్రహ్మ, నారద, శంభు అంటే లార్డ్ శివుడు, ఓకే, కుమారులు కపిల, మను, ఇలా ప్రహ్లాద, జనక, యమరాజు, ఓకే, ఇట్లాగే చెప్పుకొచ్చారన్నమాట. 12 మంది మహాజనులు. సో ఈ 12 మంది మహాజనుల్లో ఉన్న భీష్ముడు పరమ భక్తుడు ఆయన. ఓకే, మీరు చూసే ఉంటారు భీష్మ ఏకాదశి అని ఆయన కోసం మనము ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరిస్తాము. ఆయన అంత గొప్ప ఓకే మహాత్ముడిగా మన ఇక భాగవతంలో చాలా ఆయన గురించి ప్రస్తావన జరిగిందనమాట. సో భాగవతంలో భీష్మ యొక్క స్తుతి అనే ఒక చాప్టర్ ఉంటుందన్నమాట, అధ్యాయము. సో అధ్యాయంలో భీష్ముడు స్వయంగా కృష్ణ భగవానుడి సన్నిధానంలోనే ఆయన తన శరీరాన్ని చాలుస్తాడనమాట. అది అంత గొప్ప వరమండది. అంతే నారాయణ స్మృతి అన్నారు, కానీ ఇక్కడ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు స్వయంగా తన ముంగిట నిలబడి ఉన్నారు. అప్పుడు ఆయన దాన్ని చూస్తూ తన దివ్య ఓకే ముఖ పద్మాన్ని చూస్తూ ఓకే ఆయన తను ఆయన శరీరాన్ని విడిచారన్నమాట. ఓకే, సో అటువంటి పితామహుడైన భీష్ముడు ఎందుకు శంఖాన్ని ఇక్కడ పూరించారంటే, అటు పక్క కృష్ణుడిని చూశారు. ఈయన సేవ ఏంటంటే కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చాలా. ఏ ఆనందాన్ని? సమరోత్సాహాన్ని. ఆ సమరోత్సాహాన్ని ఇవ్వడానికి తను శంఖాన్ని పూరించారు. అట్లాగా ఇంకొక చెప్పబడింది అన్నమాట ఆచార్యులు ఏంటంటే, ఓ దుర్యోధన, నువ్వు ఎంత రాజనీతి చతురతను ప్రదర్శించినా కూడా ఈ యుద్ధంలో మనం గెలవటం అసాధ్యము అని చెప్పగానే చెప్తున్నట్టు అనమాట. కానీ ఇంకొక మాట చెప్పారంటే, తన మనవుడు ఎట్లాగైనా పాండవులైనా కౌరవులైనా ఆయన మనవులే, ఆయన మహాభక్తుడు కాబట్టి సకల జీవులు చరాచర జీవులు కూడా సమదర్శనగా ఉంటారు. ఆయన గొప్ప భక్తుడు కాబట్టి అందున తన బ్లడ్ రిలేషన్లో కదా, అంటే కౌరవులు తర్వాత పాండవులు. సో తన మనవుడు ఎంతో భయాందోళన చెందుతున్నాడు, తను కాస్త ఊరట కలిగిద్దాము అని కూడా తన శంఖాన్ని బిగ్గరగా అక్కడ పూరించాడన్నమాట. సో ఇట్లా రకరకాల ఆచార్యులు చెప్తున్నారన్నమాట. ఓకే, తర్వాత ఎప్పుడైతే యుద్ధంలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది, కమాండర్ ఇన్ చీఫ్ మొదటగా తన శంఖాన్ని పూరించాక మిగతా వాళ్ళందరూ కూడా నేను అప్రమత్తంగా ఉన్నాను, యుద్ధాన్ముఖుడై ఉన్నాను, సన్నద్ధుడైన ఉన్నాను అని చెప్పుకోవడానికి వాళ్ళందరూ కూడా శంఖాలు వదిలిందారన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్పారు, అటు పిమ్మట శంఖములు, వివిధములైన వాద్యములు, బేరులు, శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగించారు. ఈ సంగీత ధ్వని చాలా బికరంగా ఉన్నది అని చెప్పుకొచ్చారన్నమాట. ఓకే, సో ఇప్పుడు మన భగవద్గీతలో సుప్రీం హీరో ఎంట్రీ, ఓకే, ఆయన భక్తుడు వాళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావన జరిగింది మన 14వ శ్లోకంలో. తథా శ్వేతైర్హయైర్యుక్తే మహతి సంజనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతుః. ఇక్కడ పాండవుల పక్షమున సంజయుడు చూస్తూ వివరిస్తున్నాడు అనమాట. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. ఓకే, ధృతరాష్ట్రుడు సంజయుడు ఆయన హస్తినాపురంలో ప్యాలెస్లో ఉన్నారు. ఓకే, చెప్పాను కదా ఇందాక మనం ఆధ్యాత్మిక ఒక యంత్రం ద్వారా ఓకే ఆయన లైవ్ టెలికాస్ట్ చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచిన మహారథమునందు స్థితులై ఎవరున్నారు? శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు కూడా తమ దివ్యములైన శంఖములను పూరించిరి. ఇందాక చెప్పిన శంఖాల గురించి ఎక్కడ ప్రస్తావన లేదు, ఇక్కడ దివ్యము. ఎందుకంటే ఇక్కడ దేవాది దేవుడు, ఆయన భక్తుడు, వీళ్ళందరూ చాలా దివ్యమైన స్వరూపాలు. ఓకే, భాగవతోత్తములు, ఓకే, ధర్మాత్ములు మన మామూలుగా చెప్పుకున్నా కూడా. సో అటువంటి వాళ్ళు ఏమి చేసినా దివ్యమైనదే. వాళ్ళ యొక్క ఉనికి ప్రతి విషయంలో, అంటే వాళ్ళు చేసే వాళ్ళ లీలల్లో ప్రతి దాని గురించి ఎందుకు పురాణాల ప్రస్తావన జరుగుతుంది అంటే, ఓకే వాళ్ళు భగవంతుడి ఆదేశానుసారంగానే ఈ లీలన్నీ
వాళ్ళు ఏర్పడుతున్నారు అనమాట. ఎట్లాగైతే ఒక సినిమాలో ఒక హీరో ఉంటారు, ఆ హీరోతో పాటు కొంతమంది ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు ఉండరు. ఆ హీరో కోర్స్ డైరెక్టర్ డిసైడ్ చేస్తారు, ఆ డైరెక్టర్ కూడా ఇక్కడ కృష్ణ అని. సో అట్లా డిసైడ్ చేసిన వాళ్ళే ఆయనతో సన్నిహితంగా ఉంటూ, ఓకే, ఆయన ఫ్యామిలీలు యదువంశులు, అలాగే పాండవులు వచ్చి మళ్ళీ మేనత్త పిల్లలు, ఓకే. సో అట్లాగా ఉన్న వీళ్ళందరూ కూడా, ఓకే, చాలా దివ్యమైన స్వరూపాలు. వాళ్ళతో ఉన్న ప్రతి విషయాన్ని చర్చించుకోవాల్సి వస్తే అన్నీ దివ్యమైనదే అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న మహారథము కూడా ఒక అగ్నిదేవుడు ప్రసాదించాడనమాట, ఓకే. తర్వాత ఆ దివ్యమైన సంఖ్యముల గురించి చెప్తున్నారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర. సో పాంచజన్యం ఎవరిది? శ్రీకృష్ణ భగవానుడిది, ఓకే. ఆయన శంఖం పూరించారు. తర్వాత దేవదత్తం ఎవరిది? ధనంజయ. అర్జునుడు దేవదత్తము శంఖాన్ని పూరించాడు, ఓకే. తర్వాత భోజన ప్రియుడు, ఘన కార్యాలు చేయువాడు ఆయన భీముడు తన పౌండ్రము అనే శంఖాన్ని పూరించాడు అన్నమాట. సో ఇలాగా పాండవుల వైపు కూడా ఆ శంఖాలు పూరించారు. సో ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు, ఓ రాజా, కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు తన అనంత విజయము అనే శంఖమును పూరించాడు. అలాగే నకుల సహదేవులు సఘోష మణిపుష్పక అనే శంఖమును పూరించారు. గొప్ప వీలుకారుడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, గొప్ప భుజ పరక్రమములు కలిగిన సుభద్రాతనయుడు ఎవరు? అభిమన్యుడు. సో వీళ్ళందరూ కూడా తన శంఖాలు పూరించారు, తమ శంఖాలని, ఓకే. తర్వాత ఇక్కడ సఘోష దార్తరాష్ట్రానం హృదయాన్ని వ్యదారయాత్ అన్నారు. అంటే ఇందాక శంఖాలు పూరించినప్పుడు బిక్కరమైన ధ్వని ఏర్పడిందని చెప్పారు, కానీ ఇక్కడ వివిధ శంఖాలు ఈ ధ్వని మిక్కిలి బికరమైనది అని చెప్పడం జరిగింది. కానీ అది భూమ్యాకాశములను రెండింటినీ ప్రతిధ్వనించ చేస్తూ ధృతరాష్ట్రుల, అంటే అటు కౌరవుల, ఓకే, కౌరవుల వైపు ఉన్న సైన్యాన్ని, ఓకే, ధృతరాష్ట్ర పుత్రుల హృదయాలను ఛేదించెను. సో ఇది చాలా మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎప్పుడైతే దేవాది దేవుడు శరణు పొందామో మనకి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు ఏర్పడినా కూడా, ఓకే, మన హృదయం వికలం అవ్వదు. మన హృదయం ఇక్కడ చెప్పారు కదా, ఛేదించేను అన్నారు, అటువంటిది జరగదన్నమాట. ఎందుకంటే మన సంపూర్ణ భగవంతుడి రక్షణలో ఉంటున్నాం కదా అని ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది, ఓకే. సో ఇక్కడ ధృతరాష్ట్రుడికి, ఆ దుర్యోధనుడు, ఓకే, దుర్యోధనాదులు వాళ్ళెవ్వరికి కూడా, ఓకే, అంటే వాళ్ళ కౌరవులకి గురించి చెప్తున్నాం మనం, వాళ్ళకి, ఓకే, అటువంటి సంరక్షణ అనేది లేదు. ఎందుకు చెప్పలేదు ఇక్కడ మనము? మన భగవంతుడు సమూహం సర్వభూతేషు, అందరికీ సమానుడే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవడానికి ఒక వృత్తాంతము. ఒకసారి దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు కూడా ద్వారకా వెళ్ళి శ్రీకృష్ణుని అర్థించారు, ఓకే. ఏమని? ఓ కృష్ణ, నువ్వు మాకు బంధువు, ఆపద్బాంధవుడివి, ఓకే. సో నీ యొక్క మా యొక్క ఆయన బలాన్ని మాకు అందించాలి, అంటే ఆయనకు సపోర్ట్ మాకు ఇవ్వాలి అంటూ అటు దుర్యోధనుడు, ఇటు అర్జునుడు ఇద్దరు కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ మొత్తం ఎక్కువ చెప్పకుండా డీటెయిల్డ్గా క్లుప్తంగా ఏంటంటే, కృష్ణుడు అన్నారు, ఓకే దుర్యోధన, నాకు మీ ఇద్దరు సమానమే, మీ ఇద్దరికి నేను సహాయం చేస్తాను రాబోయే ఈ సంగ్రామంలో అన్నాడు. అనగానే కృష్ణుడు ఏం చెప్పారు? నేను ఒక్కడినే ఎటువంటి అస్త్రాన్ని తీసుకోకుండా కేవలము, ఓకే, కేవలము ఒక మినిస్టర్గా, అంటే సలహాదారుడిగా మాత్రమే ఉంటాను. కానీ ఇంకొక నారాయణ సేనను, ఒక అక్షహౌని సేనను ఇంకొక వైపు ఉంటారు. సో నాకు దీటుగా నారాయణ సేన ఉంటుంది, వాళ్ళందరూ అస్త్రశస్త్రాలతో యుద్ధం చేయగలుగుతారు, నేను మాత్రము యుద్ధం చేయకుండా సలహాదారుడికి మాత్రమే ఉంటానన్నాడు. ఇప్పుడు ఇద్దరికి ముందు ఈ యొక్క చాయిస్ ఉన్నాయి. దుర్యోధనుడు ఏమో కోరుకుంటారు అనుకున్నారు? వెంటనే నాకు నారాయణ సేన కావాలి మనసులో ఉంది ఆయనకి. కానీ కృష్ణుడు అన్నారు, చిన్నవాడైన అర్జునుడి ముందు యొక్క కోరుకోనివ్వు అని చెప్పగానే దుర్యోధనుడు కొంచెం బాధపడ్డాడు, అరే ఈ టాస్ నేను గెలవలేదే అని. కానీ వెంటనే అర్జునుడు అన్నారు, ఓ కృష్ణ, ఇందులో చెప్పుకోవడానికి ఏముంది, నాకు నీవు ఉంటే చాలు అని వెంటనే అర్జునుడు కృష్ణుడిని వేడుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు నవ్వుతూ,
ఓ కృష్ణ, నేను వచ్చిన పని విజయవంతమైంది, నీకెవరున్నారు, నారాయణ సేన, నాకు అందించు అని చెప్పాడు. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడు అందరికీ సమానంగానే తన యొక్క దయ, కరుణ, కటాక్షాలు ఇస్తారన్నమాట. కల్పవృక్షం ఉంది, మన కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏదైతే అది ఇస్తుంది. మన చిన్నదడితే చిన్నది, పెద్దదడితే పెద్దది. ఆ చిన్న పెద్ద అనే యొక్క జ్ఞానం అనేది ఎవరికి ఎక్కువ ఉంటుందంటే భక్తుడికే ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు ఆచార్యులు. భగవంతుడికి ఉన్న ఆ యొక్క సంబంధంలో ఓకే తను చెప్తున్నారు, మత్త స్మృతిర్ జ్ఞానమపోహనం చ, నేను పరమాత్మగా ఏం చేస్తానంటే ఎవరు నాకు ఎంత శరణాగతి పొందుతారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి జ్ఞానం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ అర్జునుడికి తెలుసు, ఓకే, కృష్ణుడి యొక్క ఆయన పరిపూర్ణ పురుషోత్తముడు అని మన చాలా చెప్తారు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్, ఇలాగా అర్జునుడు స్తుతిస్తాడు అన్నమాట కృష్ణుడిని. సో అలాగా అర్జునుడికి కృష్ణుడి గురించి సంపూర్ణ అవగాహన ఉంది. కానీ ధృతరాష్ట్రుడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా విదురుడు ఆ యొక్క ఆయన శ్రద్ధ, నమ్మకము ఓకే అది ఆయన కలగలేదన్నమాట. అప్పుడు అడుగుతాడనమాట, ఎందుకు నాకు అంతటి, సంజయుని అడుగుతాడు ఇది యాక్చువల్గా. సంజయుడు కృష్ణుడు ఒక గొప్పతనం గురించి చెప్తుంటాడు. ఓకే, చెప్పంగానే ధృతరాష్ట్రుడు, నాకెందుకు నీ అంత శ్రద్ధ పాఠవాలు రావట్లేదు, ఎందుకు నాకు కృష్ణుడి మీద అంత ప్రేమ కలగడం లేదంటే ఆయన సంజయుడు అంటారు, నేను ఎల్లప్పుడూ ఆయన స్మరణలోనే ఉంటాను, ఒక ధర్మాన్ని ఆచరిస్తుంటాను, చాలా విషయాలు చెప్తాడనమాట, అందువల్లనే నాకు భగవత్ కృప ఏర్పడింది అంటాడు. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుని సంరక్షణలో ఉంటాడు కాబట్టి వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా భీతి చెందదు అని చెప్పుకోవాలి. అప్పుడు ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము, అంటే ఆయన రథము చెప్పాం కదా మనము, అగ్నిదేవుడు అని ఇచ్చారన్నమాట. కపిధ్వజుడు అని హనుమంతుల వారు ఉన్నారు పైన. ఓకే, అంటే ఈ యొక్క పెద్ద వృత్తాంతం ఉంది. మనము ఈ యొక్క అధ్యాయాలు చెప్పుకున్నాక మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ మొదటి అధ్యాయం చెప్పుకుందాము. అప్పుడు దీని గురించి వివరంగా ప్రతి కథ మనం వ్యవహరించుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు హనుమంతుల వారు కూడా ఈ రణరంగమున ఓకే అర్జునుడికి తోడ్పాటు చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది ఏం చెప్పుకొస్తారంటే ఈ యుద్ధము చేస్తున్నప్పుడు శకునముల గురించి చూస్తారు. ఓకే, మనం చూడండి రామాయణంలో చాలా చోట్ల ప్రస్తావించబడిందన్నమాట. ఇటు ఒక పక్షి వచ్చింది, ఇటు ఒక జింక వచ్చింది, నెత్తిపై నుంచి ఒక పక్షి వచ్చి తన కిరీటాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోయింది. ఇలాంటి రకాలు మనం రామాయణం చదివితే మనకి వాల్మీకి రామాయణంలో ప్రస్తావన జరిగిందనమాట. ఈ శకునములన్నీ ఓకే, కానీ ఇక్కడ శకునములు అని మనం చూస్తే ఇందాక ధృతరాష్ట్ర తనయులు భీతి చెందారు అనేది మనం తెలుపుతున్నాం. అంటే చాలా భయాందోళన చెందారు, అది శకునం అన్నమాట. సో మనము బాగున్నామా లేదా అనే దాని గురించి బయట అంతర్గతంగా మనం చూసుకోవడం కంటే మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ బాహ్యంగా చూస్తున్నాం అన్నమాట. అరే ఇది మంచి టైమా కాదా, ఈరోజు ఈ యొక్క తిథి ఫలాలు ఎన్ని మంచివా కాదా, ఇవన్నీ గురించి చాలామంది ప్రస్తావన చేస్తున్నారు. కానీ తన అంతర్గతంగా తనని తను ఓకే అంటారు చెక్ చేసుకోవడం లేదన్నమాట. తనను తను ఇంట్రోస్పెక్షన్, దాన్ని ఏమంటారంటే ఆత్మ పరిశీలన అని చేసుకోవట్లేదు. సో నాకు ఈరోజు ఆందోళన జరుగుతుంది అంటే ఇది ఒక ప్రమాదకరమైన ఒక జీవిత లక్ష్యం, జీవిత సన్నివేశం. అంటే ఈ భయాందోళన అంటే టెంపరేచర్, నేనేమంటానంటే మనకి ఏదన్నా ఒక వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యాధి ఎటువంటిదైనా సరే ముందు మనకి జ్వరం వస్తుంది. ఆ జ్వరం అనేది ఒక సిమ్టమ్. అలాగే ఈ ప్రపంచంలో ఓకే మనం ఎటువంటి మూలలకు వెళ్ళినా కూడా, ఎటువంటి కార్యాలు చేస్తున్నా కూడా మనము ఎప్పుడైనా సరే భగవంతుడి సంరక్షణలో ఉన్నామంటే ఆ ఫియర్, యాంగ్జైటీ, శోకము, భయము ఈ రెండు మనం ఉండవు. ఓకే, కానీ ఎవరైతే భగవంతు సంరక్షణ లేరో వెంటనే ఆ శకునములు మనకి ఓకే ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట, బయట శకునములు మాత్రమే. ఇక్కడ కూడా ఈ యొక్క అధ్యాయంలో చెప్పుకొచ్చారు. ఓకే, కౌరవులకి ఆయన వాళ్ళ హృదయాలు భీతి చెల్లితే ఇటు పాండవులు పక్క చూస్తే కృష్ణుడు ఉన్నారు, ఎక్కడైతే విష్ణువు, ఎక్కడైతే నారాయణుడు ఉన్నారో లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, అంటే విజయలక్ష్మి అక్కడే వరిస్తుంది. హనుమంతుల వారు ఉన్నారు, ఇక్కడ మహా దివ్యమైన శంఖాలు ఉన్నాయి,
గొప్ప రథం ఉంది, ఇలాగా అన్ని శకునాల గురించి మనకు ఆచార్యులు వివరించారు. అయినా కూడా దుర్యోధనుడికి మాత్రము వీటి గురించి అవగాహన రావట్లేదు. ఓకే, సో తర్వాత అర్జున ఉవాచ, ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు మొదటగా ఫస్ట్, సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ మేచ్యుత అన్నాడు. అర్జున ఏం చెప్పారు, ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల మధ్య నడుపుము, తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట ఎవరున్నారో వాళ్ళ మహాసంగ్రామంలో వారిని నేను గాంచగలను, చూడగలను. అలాగే నేను ఎవరితో యుద్ధం చేయవలస్తున్నదో కూడా నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని రిక్వెస్ట్ చేస్తారు. ఇక్కడ అచ్యుత అని ఎందుకన్నారంటే, ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క భాగాన్ని ఏమన్నారంటే భక్తవస్థల, కృష్ణుడు భక్తవస్థలాగా ఎలాగా ఉన్నారనేది మనకు ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. సో సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ, అర్జునుడు ఇట్లా పలికాడు ఏమని, ఓ అచ్యుత అంటే కృష్ణుడు ఎప్పుడు కూడా తన యొక్క ప్రేమపూర్వకమైన తన భక్తి, ఓకే, తన భక్తుడికి ఓకే అందించడంలో విఫలం అవ్వలేదు. అచ్యుత అంటే విఫలుడు అవడం, అచ్యుత అంటే విఫలుడు కాకపోవడం అన్నమాట. సో ఎప్పుడు భగవంతుడు తన భక్తులకి తన సంరక్షణ, తన ప్రేమను, కృపా కటాక్షాలను అందిస్తూనే ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, అర్జునుడు అచ్యుత అని చెప్పాడు, ఎందుకంటే ఇక్కడ రథసారథి ఎవరు, కృష్ణ భగవానుడు. కానీ అర్జునుడు మర్చిపోలేదు, ఈయన రథసారథి అంటే ఇప్పుడు ఆయన నాకంటే కింద ఉన్నవాడు, నేనేం చెప్పిన ఆర్డర్ వేస్తే చేస్తాడు అని అనుకోకలేదు. ఆయన ఇప్పటికీ కూడా తను నేను భక్తుడను, ఆయన భగవంతుడే. ఆయన యొక్క లీలలో ఆయన యొక్క ఓకే కృష్ణుడు అవతరించిన ఒక పరమార్థానికి, ధర్మ సంస్థాపనార్థానికి, పరిత్రాణాయ సాధూనాం వినాశాచ దుష్కృతాం అని చెప్పారు కదా 4వ అధ్యాయంలో. సో దానికోసమని భగవంతుడు నన్ను ఈ సేవలు వినియోగిస్తున్నాడు అని అర్జునుడు అనుకుంటున్నాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఓ అచ్యుత అని ఎంతో ప్రేమపూర్వకంగా సంబోధిస్తున్నాడు అనమాట. నా రథమును ఈ 2 సేనల మధ్య నిలుపుము అని చెప్పాడనమాట. అప్పుడు అర్జునుడు అన్నాడు, దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రులు ప్రియమును గోర్చి, అంటే ధృతరాష్ట్రుల పుత్రుల యొక్క సంతోషానికి, వాళ్ళ యొక్క ప్రీతికి ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను అని చెప్తాడనమాట. ఇక్కడ సంజయుడు చెప్పారు, ఓ భరత వంశీయుడా, అంటే ఇక్కడ ఎవరంటే ధృతరాష్ట్రుడు కురు వంశంలో భరత వంశంలో ఉన్నాడనమాట. ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధించిన వాడై శ్రీకృష్ణ భగవానుడు తన ఉత్తమమైన రథమును ఇరుపక్షముల సేన మధ్యలో నిలబడేదన్నమాట. అంటే ఇప్పుడు చెప్పాం కదండి, ఇక్కడ మనం 2 శంఖాలు వధించేశారు, అంటే మేము రెడీ అని చెప్పేసి వాళ్ళు కౌరవులు అన్నారు, ఇటు పాండవులు అన్నారు. ఇక జస్ట్ వాళ్ళు తన విల్లుని ఎక్కువ పెట్టడంలో ఉన్నారు. జస్ట్ అర్జునుడికి అంటే భగవంతుడి యొక్క ప్రేరణతో ఇక్కడ అర్జునుడు ఇక్కడ చేస్తున్నాడు అన్నమాట ఎన్ని. అందుకే ఇక్కడ హృషికేశ అని సంబోధించడం జరిగింది. హృషిక అంటే మన ఇంద్రియాలు, హృషికేశ అంటే ఇంద్రియాలని ఎవరి ఆధీనంలో ఉన్నారో. ఓకే, ఈ సర్వేంద్రియాలు అన్నీ కూడా పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి అని చెప్తున్నారు ఆచార్యులు. అందుకే భగవంతుడు శ్రీకృష్ణుడు ప్రేరణతో అర్జునుడు చెప్పాడనమాట, ఓ కృష్ణ, నేను ముందు యుద్ధం చేయబోయే ముందు కౌరవుల వైపు ఎవరున్నారు నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పేసి అనడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు కృష్ణ భగవానుడు ఆయన ఆర్డర్ని యాజ్ ఇట్ ఈస్ పాటించాడు అన్నమాట. రథం తీసుకెళ్ళి మధ్యలో నలిపాడు అన్నమాట. నలిపి ఇక్కడ ఏం చెప్పారు, అర్జునుని గూఢాకేశ అని సంబోధించడం జరిగింది. అంటే గూఢాకేశ అంటే అజ్ఞానంలో లేని వాడిని గూఢాకేశ అంటారు. సో అర్జునుడు పరమభక్తుడు కాబట్టి ఓకే ఒక రకంగా అజ్ఞానము అనేది లేకుండా ఉంటుంది. ఇంకొక అర్థం ఏంటంటే అర్జునుడు రాత్రిపూట కూడా తన యొక్క క్షత్రియోచితమైన శస్త్రాలని నేర్చుకున్నాడు అన్నమాట. ఓకే, మీకు మహాభారతంలో చూస్తే చిన్నప్పటి నుంచి అర్జునుడు విలువిద్య పాఠవాన్ని ఉదయం చేస్తాడు, రాత్రి చేస్తాడు. సవ్యసాచి, ఎడమ చేత్తో కుడి చేత్తో అంత ధీటుగా ఆయన ట్రైనింగ్ చేశారన్నమాట. ఓకే, ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకని? ఆయన సేవలో రేపు మున్ముందు ఓకే అర్జునుడి యొక్క సేవలో ఉండాల్సి వస్తుంది కదా ఈ యొక్క సంగ్రామంలో అని చెప్పేసి
హరే కృష్ణ. ప్లీజ్ కొంచెం మ్యూట్ చేసి ఉంచండి. ఓకే, సో ఇక్కడ ఆ విధంగా దేవాది దేవుడు శ్రీకృష్ణుడు రథంని రెండు సేనల మధ్యలో నిలిపాడు. ఇప్పుడు ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకులను సమక్షమున భగవానుడు కృష్ణుడు ఇట్లా చెప్పాడన్నమాట. అంటే ఇంతకుముందు శ్రీకృష్ణుడు హృదయంలో నుంచి ప్రేరణ కలిగించాడు. ఏమని? నాకు అందరిని చూడాలనుకుంటున్నాను అని. ఇక్కడ కృష్ణుడు ఒక సినిమా చూపిస్తున్నాడు అనమాట. ఓ అర్జున, ఓ పార్థ, చూడు అక్కడ మీ కురువంశీయులందరినీ, అంటే అందరూ మీ యొక్క స్వజనులే. అలా చూపించడంలో ఒక అంతర్యము ముందు ముందు తెలుస్తుంది మనకి. సో అలాగా శ్రీకృష్ణుడు తన లీలాన్ని ఇక్కడ మళ్ళీ తీసుకొస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు ఏం చూశాడు? అక్కడ తండ్రులను చూశాడు, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనములను, మిత్రులను, మామలను, ఓకే, హితులను, ఓకే, శ్రేయోభిలాషులు, ఇట్లా అందరినీ రకరకాల వాళ్ళని చూశారు. ఇదివరకు వీళ్ళందరూ ఒకే కుటుంబము. ఇందా మనం చెప్పుకున్నట్టుగా ధర్మరాజు అన్నారు, ఓ అర్జున, మన మధ్య యుద్ధం వస్తే వాళ్ళు 100 మంది, మన 5గురు, కానీ మన మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే మనందరం 105 మంది అని చెప్పారు. ఓకే, అంతటి ధర్మాత్ముల పాండవులు. కానీ ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు వాళ్ళందరినీ చూసినప్పుడు అర్జునుడి యొక్క మనసులో కూడా ఇటువంటిదే కలుగుతుంది కదా. అయ్యో, అటు పక్క ఉన్నవారు నా తండ్రులు, అంటే పాండురాజు యొక్క తమ్ముళ్ళు, అన్నలు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇంకా సోమదత్త, బాహ్లిక యొక్క పుత్రులు వాళ్ళు, భూరిశ్రవ, సో ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అటుపక్క ఉన్నారన్నమాట. తాతలు భీష్ముడు, ద్రోణాచార్యులు, కృపాచార్యుడు, శల్యుడు ఉన్నారు అటుపక్క. అలా దుర్యోధనాదులు చాలామంది ఉన్నారు. కర్ణుడు ఉన్నాడు, అఫ్కోర్స్ తెలియకపోయినా కూడా. అలాగే దుర్యోధనుడి పుత్రులందరూ కూడా వీళ్ళ పుత్రుల కిందనే. అలాగే మనములు ఉన్నారు వాళ్ళకి. అలాగే మిత్రులు కృతవర్మ అటుపక్క ఉన్నాడు, శకుని, ఓకే, ఇట్లాంటి చాలామంది అటుపక్క ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడికి ఏం కలిగి ఉంటుంది? సో నానా విధ బంధువులను మిత్రులను గాంచిన పిమ్మట కుంతీపుత్రుడైన అర్జునుడు దయార్థ హృదయుడై ఇట్లు పలికెను. ఓకే, ఈరోజు మనం చెప్పుకున్న 1 గంట సమయం ఇప్పటికి అయింది. నేను ఒక 5 నిమిషాలు తీసుకొని ఒక చిన్న సెక్షన్ని చెప్తాను అనుకుంటున్నాను. ఇక్కడ ఇందాక దుర్యోధనుడు పాండవ సేనని, ఆ వ్యూహ రచనని చూసిన అప్పుడు ఏం కలిగింది ఆయన మనసులో? ఇందా మనం చెప్పుకున్నాం, భయాందోళన కలిగింది. నేను ఎట్లాగైనా సరే నిరాటంకంగా వీళ్ళందరినీ నిర్మూలించితే కానీ నేను మహారాజుగా ఓకే హస్తినాపురానికి రాజ్యం మేలలేను అనుకున్నాడు. అంటే తను అనుకుంటున్నాడు అది. కానీ అదే విషయము ఇక్కడ అర్జునుడు ఎప్పుడైతే అటు ఆపోజిట్ పాండవ సేన అంటే కౌరవ సేనను చూసినప్పుడు ఏమైంది? దయార్థ హృదయుడి పలికాడనమాట. సో ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాలి. అంటే భక్తుడికి, ధర్మాత్ములకి మధ్యలో ఎట్లా ఉంటుందని అర్జునుడు అన్నారు, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూస్తుం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతి. సో అర్జునుడు అంటారు, ఓ కృష్ణ, ఓ కృష్ణ, ఇక్కడ స్వజనం కృష్ణ అంటూ, ఓ యుద్ధోత్సాహంతో నా ఎదుట నిలబడిన వాళ్ళు ఎవరు అనుకున్నవి? నా మిత్రులు, బంధువులు. వాళ్ళని చూసి నా శరీర అవయవాలు కంపించుచున్నవి, నోరు ఎండిపోచున్నది. అంటే ఇక్కడ అర్జునుడు చాలా అసహనంతో ఉన్నాడన్నమాట. ఎట్లా నేను ఈ యుద్ధరంగంలో నిలిచి వాళ్ళని సంహరించేది? దాంతో భయం కూడా ఏర్పడుతుంది దానికి. నేను ఎట్లా సంహరించగలను వాళ్ళని? ధనుర్ధారి, గాంధీవం ధరించిన తనుకి ఓకే అగ్నిదేవుడు రథంని కృష్ణుడు రథసారథిగా హనుమంతుల వారి ఒక దివ్య ఆశీస్సులతో తను ఎటు వెళ్ళినా కూడా ఓకే ఆ రథము అజేయమైనది తనకు తెలుసు. కానీ ఈ సంహారం అంతా జరిగితే చివరికి ఏమవుతుంది? తన స్వజనుల్ని తందని చంపినవాడునవుతాను అని ఎప్పుడైతే స్మరణకు వచ్చిందో ఓకే ఆయన యొక్క లక్షణాలు చెప్తున్నారు. అట్లాగా నా దేహమంతా కంపించుచున్నది, నాకు రోమాంచం మగుచున్నది, ఈ గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మం మండిపోతున్నది. చూడండి ఇటువంటి లక్షణాలు. సో ఆచార్యులు చెప్తున్నారు, ఎంత కోమల హృదయంతో, దయార్థ హృదయంతో ఉన్న ఓకే భక్తుడు అర్జునుడు ఓకే అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఓ కేశవ, అంటే ఒక ఆటంకం ఏర్పడినప్పుడు
భక్తుడు భగవంతుణ్ణి ఎలాగైతే గొప్ప గొప్ప రాక్షసుల్ని సంహరించిన నువ్వు కృష్ణ నాకు వచ్చిన ఈ ఆటంకం ఈ ఆపత్తు విపత్తుని నన్ను రక్షించలేవా అని సంబోధిస్తూ, ఓ కేశవ అంటే కేశి అను రాక్షసు సంహరించిన ఓ కృష్ణ, నేను ఏ మాత్రము నిలబడలేకపోచున్నాను, నన్ను నేను మరిచిపోచున్నాను, నా మనసు చలించుచున్నది, కేవలము విపరీతములనే నేను గాంచుచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. పశ్యామి చూస్తున్నాను, ఏమని విపరీతాలను చూస్తున్నాను అంటే ఈ యుద్ధము యొక్క ఫలితము జయాపజయాలైనా కూడా నాకు విపరీతములుగానే కనబడుతున్నవి, గోచరిస్తున్నది. సో మేము ఓడినా వాళ్ళు ఓడిన రెండు కూడా తన విపరీతం కింద ఆలోచిస్తున్నాడు. ఎవరు? అర్జునుడు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అర్జునుడు అనుకుంటున్నాడు ఈ యుద్ధము చేయడం వల్ల మనకి మిగిలేది ఏముంది? ఎవరైనా మనం ఒక గొప్ప ఐశ్వర్యవంతుడైనప్పుడు తన సంపదను ఎవరితో పంచుకుంటాడు? తన స్వజనులతో పంచుకుంటాడు. సో దీన్నే ప్రస్తావిస్తూ అర్జునుడు, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ. ఏముంది కృష్ణ, ఓ ప్రియమైన కృష్ణ, యుద్ధం నందు నా స్వజనులను చంపుట ద్వారా నాకు ఏ శ్రేయస్సు కలిగింది? నేను దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాను. తదనంతరంగా ఇంక ఈ యుద్ధము తర్వాత నాకు రాజ్యం వస్తుంది, సుఖమే వస్తుంది, కానీ నాకు ఆనందించే భాగ్యం అయితే కనబడటం లేదు. ఎందుకంటే నా వాళ్ళు లేనప్పుడు నేను ఎలా సుఖంగా ఉండగలను? వాళ్ళు లేని రాజ్యంలో నేను ఏ రకంగా రాజుగా ఆనందించగలుగుతాను అని తన అర్జునుడు అనుకుంటాడనమాట. ఓకే, తర్వాత సో కృష్ణుడు అనుకుంటూ ఉంటాడు. ఓకే, సో అర్జునుడికి ఎట్లాగైనా మంచి చేయాలి. ఓకే, దేవాది దేవుడు భగవంతుడు భక్తుడికి ఉన్న అనురాగం అటువంటిది. సో అందుకే ఇక్కడ అర్జునుడు ఇక్కడ ఏం సంబోధిస్తున్నాడు, ఓ గోవింద అంటే గోవింద, ఎవరైతే మన సంతోషం మన మనస్సుకి ఇంద్రియాలకి సంతృప్తి పరిచే ఎవరైతే ఉంటారో, ఓకే, దేవాది దేవుడు అంటే మన ప్రతి కోరికని మన భగవంతుడిని కోరుకుంటున్నాము. ఓకే, తిరుపతి మనం ఇట్లా వెళ్ళి భగవద్ దర్శనం చేసుకొని మన కోరికలు విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆయనే మన కోరికలు నెరవేరుస్తారు, ఆయనే మన జీవితంలో అన్ని శుభప్రదమైన ఓకే సంతోషకరమైన మన కోరికల్ని నెరవేరుస్తారు అని చెప్పేసి అనుకుంటాము. దాన్ని ఒక వృత్తాంతం ఇక్కడ అన్నమాట. ఓ గోవింద, మేమెవరి కొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నామో. రైట్, ఎవరైతే మన లైఫ్ ఎవరు? మన పంచ ప్రాణాలు అంటారు చూసారా, వాళ్ళు ఎవరు ఇక్కడ? వాళ్ళందరూ యుద్ధరంగంలో అటుపక్క ఉన్నారు, ఇటుపక్క కాదు అటుపక్క ఉన్నారు. ఎందుకు ఉన్నారు? ఓ మధుసూదన, వీళ్ళందరూ బంధువులందరూ తన ప్రాణములను మరియు సంపదలను కూడా విడిచి ఓకే నా ఎదుట నిలబడి ఉన్నారు. వాళ్ళు నన్ను చంపగోరినను నేనెందుకు వారిని చంపవాలి? ఓ జనార్దన, జనార్దన అంటే ఇక్కడ రెండు రకాలన్నమాట ఆచార్యులు చెప్పారు. ఒకళ్ళని జనుల యొక్క ఓకే వాళ్ళు చేసిన కర్మలకి కొంచెం ప్రాయశ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి మంచి దారిలో పెట్టడానికి దాన్ని జనార్దన అని పదం చెప్పచ్చు. ఇంకోటి అందరి యొక్క భౌతిక జగత్తులో ఉన్న జనాలని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరంటే అది పరమాత్ముడు జనార్దనుడు. సో ఓ జనార్దన, కేవలము ఈ భూలోక రాజ్యము అటుంచి ఈ ముల్లోక రాజ్యాధిపత్యము కైనను నేను యుద్ధం చేయడం సిద్ధంగా లేను. అంటే చూడండి, ఇక్కడ ఈ ఒక రాజ్యమే కాదు, ఈ ముల్లోకాల ఛత్రాధిపత్యం వచ్చినా కూడా రాజ్యాధిపత్యం వచ్చినా కూడా నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను అని చెప్తున్నాడు. ఎందుకని? ధృతరాష్ట్రుని పుత్రులను చంపుట వలన నాకు ఎట్టి ఆనందం ఉంది ఇక్కడ. ఇది అర్జునుడి యొక్క భావన. అంటే కృష్ణ భగవానుడు ఇక్కడ అర్జునుడికి ఓకే ఒక పాఠం నెరవేర్చడానికి, అంటే భగవద్గీత అనేది జరగాలి కదా, అంటే ఏం చెప్పాలి కృష్ణ ఉపదేశాన్ని, ఆ ఉపదేశాన్ని చెప్పడానికి అర్జునుడు ఒక సామాన్య అంటే భక్తుడు కాకుండా సామాన్య వ్యక్తిగా ఎలా వ్యవహరిస్తాడు. ఆ సామాన్య వ్యక్తి అంటే అతి సామాన్య వ్యక్తి కాదు, క్షత్రియ యోధుడు, అన్ని ధర్మాలు తెలిసిన వ్యక్తిగానే ఓకే ఆ ధర్మాలు తెలిసిన వ్యక్తిగానే కాబట్టే నా స్వజనులు ఉన్నారు వాళ్ళని చంపుట చాలా పాపము అనుకుంటున్నాడు అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మిగతా శ్లోకాల్లో వస్తాయి, రేపు మనం దీని గురించి చర్చించుకుందాము. ఓకే, సో ఈ రోజుకి
మనము అర్జునుడు సైన్య పరిశీలన చేసినప్పుడు తనకు కలిగిన లక్షణాలని మనం చూసాము. చాలా ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే, ఎప్పుడైతే జీవితంలో తను కష్టాలు ఏర్పడుతున్నాయో వెంటనే అర్జునుడు కృష్ణుడిని శరణు వేడుకున్నాడు. కానీ కౌరవులు, దుర్యోధనుడు ఎప్పుడైతే తను భయాలను చెందాడో ఏం చేశాడు? తన యుక్తి, తన శక్తిని చూసుకున్నాడు అన్నమాట. అంటే రాజనీతి చతురతను ప్రదర్శించాడు అని చెప్పుకుంటున్నాము. అలాగే ఈ యొక్క అధ్యాయాన్ని మనం సంపూర్ణంగా మనం అవగాహన చేసుకుంటే మనము ధర్మాత్మంగా మనం ఉండాలంటే ముందు మనము భగవంతుడి యొక్క సంరక్షణలో, అంటే భక్తులకు సాంగత్యంలో మనం ఉండాలి అనేది మనం చెప్పుకోవాలన్నమాట. ఈరోజు ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవాలన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు మనకి అన్ని రకాల ఐశ్వర్యాలు అంటే ముందు చెప్పుకున్నాం కదా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అంతర్గతంగా మనం పోరాడుతున్నాము. ఈ పోరాటంలో మనకు విజయాన్ని చేకూర్చగలిగే ఆ దేవాది దేవుని శరణు పొందడానికి ఆ యొక్క చిత్తశుద్ధిని మనకు కలగాలని చెప్పేసి భగవంతుని మనం ప్రార్థిద్దాం. అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రము జపించండి. ఒకసారి చేతులెత్తి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మేము ఇస్కాన్ పనత్తూరు భక్త బృందం ఇక్కడ మార్తాలి, మీరందరూ ఇక్కడే ఉండొచ్చు. కొన్ని అధ్యాయాలు చెప్పుకున్నాక మనం కొంచెం అందరి గురించి ఇంట్రడక్షన్ తీసుకుందాము. సో ప్రస్తుతానికి మీకు అందరికీ ఈ మీటింగ్ నుంచి వెళ్ళిపోయే ముందు ఒక విన్నపం ఏంటంటే, ప్రతిరోజు ఉదయాన్నే లేచి 108 సార్లు, అంటే ఒక మాల అంటారు, ఒక జపమాల తీసుకోవడం లేదా చేతి మీదనైనా సరే 108 సార్లు ఈ హరే కృష్ణ మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. మీకు దానికి సంబంధించి నేను అన్నీ కూడా వాట్సాప్లో పెడతాను. ఫస్ట్ పంచతత్వ మంత్రము, తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని మనం జపం చేయాలి. ఇలా జపం చేస్తేనే ఈ భగవద్గీతని మనం చక్కగా అవగాహన చేసుకోగలుగుతాము. లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఒక సందేశం మాత్రమే వినబడుతుంది మనకి, కానీ మనలో అంతర్గత ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు రాదు అని మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. All glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada ki jai. Samaveta Gaura Bhaktivinoda ki jai. Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. ఎంతో శ్రద్ధతో గంట సేపు, ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయింది ఇవాళ. మనం చాలా ఇంట్రడక్షన్ కూడా చెప్పుకున్నాము. సో ప్రతి సోమవారము 8 గంటలకు తప్పకుండా మనం అందరూ కలుద్దాము. ఈ భగవద్గీత 18 అధ్యాయాలని చక్కగా ఆచార్యులు వాళ్ళు ఎటువంటి మార్గాన్ని మనం నిర్దేశించారో వాటిని మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.